ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 21 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పటి వరకు మీరు వినిపించిన మాటలపైన నడుస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు నేరుగా వినిపించి తమ సమానముగా జ్ఞాన సంపన్నంగా తయారు చేస్తున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, మంచి పురుషార్థి పిల్లల యొక్క గుర్తులు ఏమిటి? వారి స్థితికి గల గాయనం ఏమిటి? సమాధానము, మంచి పురుషార్థి పిల్లలు మమ్మా బాబాలను పూర్తిగా అనుసరిస్తారు. తమ జీవితం పైన దయ చూపుకుంటూ పూర్తిగా గమనం పెట్టుకుంటారు. కొద్దిగానైనా సమయాన్ని కేటాయించి తండ్రి స్మృతిలో తప్పకుండా కూర్చుంటారు. అచంచలమైన స్థిరమైన స్థితి అని వారి స్థితికి గాయనం ఉంది. అందుచేతనే వారిని మహావీరులు అని అంటారు. పాట, భోళానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. భక్తి మార్గంలో ప్రపంచం కేవలం పాట పాడుతూ ఉంటుంది. భక్తి మార్గంలో మనం కూడా పాడుతూనే ఉండేవాళ్ళము. ఇప్పుడు అదే భోళానాథుడు అంటే శివుని యొక్క సన్ముఖంలో కూర్చుని ఉన్నామని మనం అర్థం చేసుకున్నాము. భోళానాథుడు అనే పదం అయితే భక్తి మార్గానికి చెందినది. జ్ఞాన మార్గంలోని పదమైతే చాలా మధురంగా శివ్ బాబా అని అంటాము. అనాదిగా తయారై ఉన్న డ్రామా ప్లాన్ అనుసారముగా ఇప్పుడు సంగమ యుగంలో తండ్రి వచ్చి మన చేత ఈ పురుషార్థాన్ని తప్పకుండా చేయిస్తారు. కల్పకల్పము పురుషార్థం చేయిస్తూ వచ్చారు. పిల్లలైన మీరు ఎంత సమయం భక్తి చేశారో కూడా బాబా రుజువు చేసి తెలియజేస్తారు. ఎవరు మొట్టమొదట భక్తిని ప్రారంభించారో వారే వచ్చి జ్ఞానాన్ని తీసుకుని మరల సత్యయుగంలో సూర్యవంశీయులుగా అవుతారు. సత్యయుగంలో కేవలం ఒక్క లక్ష్మీనారాయణులు మాత్రమే రారు కదా, వారి రాజ్యం కూడా ఉంటుంది. దానిని దైవీ వర్ణము అని అంటారు. భారతదేశంలో దైవీ వర్ణం ఉండేది, కానీ ఇప్పుడు అసురీ వర్ణము ఉంది. ఇది సంగమ సమయము. అసురీ వర్ణము నుండి మళ్ళీ మనం దైవీ వర్ణంలోకి వెళ్ళాలి. మహిమ చేయబడ్డ మహాభారత యుద్ధం కూడా ఇదే. కేవలం శివునికి బదులుగా కృష్ణుని యొక్క పేరును వ్రాసేశారు. ఒక్క గీతను ఖండించడం వలన అన్ని శాస్త్రాలు ఖండించబడతాయి. ముఖ్యమైనది గీత విషయమే. గీతా పాఠశాలలు, గీతా భవనాలు ఎన్ని ఉన్నాయి? గీతా జ్ఞానాన్ని వినే పాఠశాల. స్వయంగా గీతను వినిపించిన వారు ఇప్పుడు లేరు. ఏది ఉండి వెళ్ళిపోతుందో దాని గాయనము ఆ తర్వాతనే కదా నడుస్తుంది. పిల్లలకైతే తండ్రి ప్రతిరోజు చాలా ప్రేమగా అర్థం చేస్తూ ఉంటారు. బాబా ప్రేమ సాగరుడు అని పిల్లలందరికీ తెలుసు. అందరికీ ప్రేమతో నేర్పిస్తారు. బాబా ఎప్పుడూ పిల్లలపైన కోపం చేసుకోరు కదా, సదా ప్రేమతోనే అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు, మీరు సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయారు. భారతీయులైన మీరు వాస్తవానికి దేవీ దేవత ధర్మానికి చెందిన వారని కూడా అర్థం చేయిస్తారు. మొట్టమొదట వారసత్వాన్ని తీసుకునేందుకు ఎవరెవరు వస్తారు? ఎవరైతే కల్పం క్రితం వచ్చారో వారే బాబా, మీరు తప్ప మాకు సహాయం చేసేవారు మరెవ్వరూ లేరు అని అంటారు. సంగమయుగంలోనే బాబా క్షమిస్తారు కూడా. రావణ రాజ్యము, రామరాజ్యము ఇక్కడే ఉంటాయనేది పిల్లలకు తెలుసు. ఇది రావణ రాజ్యము, అందుకే కదా రామరాజ్యాన్ని కోరుకుంటారు. మీరు శివ్ బాబా అని అంటూనే బుద్ధి నిరాకారుని వైపుకు వెళ్ళిపోతుంది. నిరాకారుని స్మృతే వస్తుంది. ఆత్మీయే కదా తండ్రిని పిలుస్తుంది. అలాగని పరమాత్ముడే కూర్చుని వింటారని కాదు. డ్రామా ప్లాన్ అనుసారంగా పతితులను పావనంగా చేసేందుకు నేను బ్రహ్మ తనువులో వస్తాను, మీ పిలుపులు విని రాను అని బాబా అంటున్నారు.
భక్తి పూర్తి అయినప్పుడు నేను తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆ సమయం వస్తూనే పిల్లలు కూడా పిలవడం ప్రారంభిస్తారు. వారు ఎప్పుడు వస్తారో ఎక్కడా వ్రాయబడలేదు. వారు కల్పం యొక్క ఆయువును తప్పుగా వ్రాసేశారు. ఇంటింటిలో ఈ చిత్రాలు ఉండాలి. వీటిని రోజు చూస్తూ వీరు బాబా, వీరు దాదా, ఇది వారసత్వము అని గుర్తు చేసుకోవాలి. తండ్రి చెప్తారు, పిల్లలు సతో ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే మీ మలినాలు అన్నీ తొలగిపోతాయి. ఈ యుక్తి బాబానే అర్థం చేయిస్తారు. ఈ బాబా కూడా చెప్తారు, నేను కూడా పురుషార్థం చేస్తాను అని. ఎవరు? బ్రహ్మ బాబా. పిల్లలు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ చాలా ఉన్నతిని పొందాలి. ఈ చిత్రాల యొక్క వివరణ అయితే చాలా బాగుంది. శివ్ బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. మహాభారత యుద్ధం సమీపంలో నిలిచి ఉంది. ఇప్పుడు అనేక ధర్మాలన్నీ కూడా వినాశనం అయిపోతాయి. ఏకధర్మ స్థాపన జరుగుతుంది. దాని కొరకు యుద్ధం తప్పకుండా అవసరం. అయితే ఈ విషయాలేమి కూడా పిల్లలు మర్చిపోకూడదు అని బాబా అంటున్నారు. ఇది కలియుగ గాఢాంధకార సమయము. ఎంతమంది మనుషులు ఉన్నారో అందరూ తప్పకుండా వినాశనం అవ్వాల్సిందే. సతయుగములో ఒకే ధర్మం ఉంటుంది. వారే 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. ఇది సహజము. మిగిలిన ధర్మాలన్నీ తప్పక వినాశనం అవుతాయి. మళ్ళీ ఇప్పుడు ఏకధర్మ స్థాపన తప్పనిసరిగా జరిగి తీరుతుంది. తండ్రి సర్వుల సద్గతి దాత. తండ్రి నుండే కదా పిల్లలకు ఆస్తి లభిస్తుంది. మేము ఈ చదువును భవిష్య 21 జన్మల కొరకు చదువుతున్నామనేది ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. భగవాను వాచ, నేను మిమ్మల్ని చదివించి 21 జన్మల వారసత్వానికి అధికారులుగా చేస్తాను అని బాబా అంటున్నారు. సూర్యవంశము చంద్రవంశముల యొక్క స్థాపన అయితే ఇప్పుడు జరుగుతుంది. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. కనుక శివబాబా చెప్తారు, ఈ తల్లిదండ్రులను అనుసరించండి. వీరిని సూక్ష్మవతనము వైకుంఠంలో కూడా చూస్తారు. మేము కూడా మహారాజా మహారాణులుగా అవుతామని మిమ్మల్ని మీరు కూడా చూసుకుంటారు. వైకుంఠ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. భారతదేశం ఒకప్పుడు వైకుంఠములాగా ఉండేది, కృష్ణపురుగా ఉండేది అని కూడా అంగీకరిస్తారు. ఇది కంసపురము, రేపు కృష్ణపురముగా అవుతుంది. రాత్రి పరివర్తన అయిపోయి పగలుగా పరివర్తన అవుతుంది. అర్ధకల్పం అనంతమైన పగలు, అర్ధకల్పము అనంతమైన రాత్రి. అంధకారములో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. బ్రహ్మ రాత్రి అనగా బ్రాహ్మణుల రాత్రి. తర్వాత మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగంలో బ్రాహ్మణులు ఉండరు, దేవతలు ఉంటారు. భారతదేశం పవిత్ర రాజ్యస్థానముగా ఉండేది. తరువాత అపవిత్రమైన రాజ్యస్థానముగా అయిందని కూడా పిల్లలకు తెలుసు. భారతదేశము సదా రాజస్థాన్గా ఉండేది. రాజ్యము నడుస్తూ వస్తుంది. ఇతర ధర్మాల వారి రాజ్యము ప్రారంభం నుండే ఉండదు. భగవంతుడే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు నిరాకార జ్ఞానసాగరులు, సుఖసాగరులు. తండ్రి నుండి మనకు ఆస్తి లభిస్తుంది అని మీకు తెలుసు. మన పురుషార్థంలోనే ఆలస్యం ఉంది. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో, ఎంతమందికి మార్గాన్ని చూపిస్తారో అంత పొందుకుంటారు. బాబా చెప్తారు, తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనముగా అవుతారు. అలాగే పావన ప్రపంచానికి అధికారులుగా కూడా అయిపోతారు. ఎంత సహజమో చూడండి. లౌకిక తల్లిదండ్రులు ఒకవేళ జ్ఞానంలో ఉన్నట్లయితే పిల్లలను కూడా తమ సమానముగా తయారు చేయాలి. తల్లిదండ్రులు సత్యమైన సంపాదన చేసుకుంటున్నప్పుడు మరి పిల్లల చేత కూడా ఈ సంపాదన చేయించాలి కదా. కొంతమంది పిల్లలు మంచివారిగా ఉంటారు. మేము ఆత్మిక చదువును అభ్యసించి
ఇంటింటికి కూడా మేము భగవంతుని సందేశాన్ని ఇస్తాము అని అంటారు. తండ్రి కూడా చెప్తారు, నేను సందేశకుడను, అలాగే నేను మెసెంజర్ని కూడా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే సందేశాన్ని మీ అందరికీ ఇస్తాను అని బాబా అంటున్నారు. ఇతర ధర్మస్థాపకులైతే కేవలం వచ్చి తమ తమ ధర్మాలను మాత్రం స్థాపన చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని నేను అందరికీ సందేశాన్ని ఇస్తాను. ఇప్పుడు ఈ ప్రపంచమైతే నివాసయోగ్యంగా లేదు. నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అవుతారు. మీరు పావనముగా ఉండేవారు. రావణుడు మళ్ళీ పతితంగా చేసేశాడు. నేను మళ్ళీ పావనంగా చేసేందుకు వచ్చాను. ఇక కొద్ది సమయంలోనే ఈ బాంబులు మొదలైనవి పడినప్పుడు ఇది అదే మహాభారత యుద్ధము అనేది అర్థమైపోతుంది. కనుక తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు, కానీ గీతా భగవంతుడు కృష్ణుడు అని వారు భావిస్తారు. ఇది ఎంత పెద్ద పొరపాటో చూడండి. తికమక చెందకుండా ఉన్నట్లయితే అసలు భగవంతుడు రావాల్సిన అవసరం ఏముంది? భక్తి మార్గానికి బూలుబులయ్య అంటే మరపింప చేసే ఆట అని చెప్తారు. ఇప్పుడు తండ్రి నన్ను స్మృతి చేయడం ద్వారా అన్ని తప్పులు కూడా సమాప్తమైపోతాయి అని చెప్తున్నారు. మొదట స్వయాన్ని దేహము అని భావించేవారు, ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు. పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి అనే హెచ్చరికను తండ్రియే ఇస్తారు. ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. అక్కడ సెంటర్లలో పిల్లలు కూర్చుని శివబాబా ఇలా చెప్తారు అని అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడ నేను నేరుగా ఆత్మలతోనే కూర్చుని మాట్లాడుతాను అని డైరెక్ట్గా శివబాబాయే చెప్తున్నారు. తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఇది గొప్ప కళ్యాణకారి మేళ. నిరంతరం నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తారు. మనం తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి. ఎలాంటి వికర్మలు కూడా చెయ్యకూడదు. ఒకవేళ వికర్మలు చేసినట్లయితే అది 100 రెట్లుగా పెరిగిపోతుంది. మాయ వికర్మలు చేయిస్తుంది. దానిపైన తప్పకుండా విజయం పొందాలి. అందుకే మహావీరుడైన హనుమంతుని కథ ఉంది. మీరు హనుమంతులు మహావీరులు కదా. మనము తండ్రి వారిగా అయ్యాము, కావున ఎప్పుడు కూడా మాయ చేతిలో ఓడిపోము. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానముగా అవుతాము, అలాగే వికర్మ జీతులుగా కూడా అవుతాము. అలా అవ్వకపోతే మన పదవిని మనమే భ్రష్టం చేసుకున్నట్లు అవుతుంది. ఎవరు పురుషార్థం చేసే పిల్లలుగా ఉంటారో వారు తమ జీవితం పైన అంటే తమ పైన తాము దయ చూపించుకుంటారు. ఏం జరిగినా సరే స్మృతి యాత్రలో ఉంటారు. అచ్చలుగా అడవులుగా ఉంటారు. వినాశనమైతే జరగాల్సిందే అని బాబా అంటున్నారు. అందరి చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మామలు, గురువులు, సాధువులు మొదలైన వారంతా సమాప్తం అయిపోతారు. నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని సద్గురువు చెప్తున్నారు. మనుషులు పూర్తి అంధకారంలో ఉన్నారు. శివబాబా మనల్ని జతలో తీసుకొని వెళ్తారు అని మీకు తెలుసు. మృత్యువు కబళించింది అని చెప్తారు కదా. కానీ నేను మిమ్మల్ని శాంతిధామానికి తీసుకుని వెళ్తాను అని తండ్రి అంటున్నారు. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. మృత్యువు తీసుకువెళ్ళేదేమీ లేదు. ఆత్మ కేవలం శరీరం అనే వస్త్రాన్ని విడిచి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని వాపస్ తీసుకుని వెళ్ళేందుకు నేను స్వయంగా వచ్చాను. తండ్రి ఏమైనా చంపేందుకు వచ్చారా? లేదు కదా. మీరు పాత శరీరాలను వదిలేయాలి. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు పంచతత్వాలు కూడా చాలా తమో ప్రధానంగా అయిపోయాయి. అందుకే శరీరం కూడా అలాగే తయారవుతుంది. అక్కడ సతో ప్రధానమైన తత్వాల ద్వారా మరలా మీ శరీరం చాలా సుందరంగా తయారవుతుంది. తండ్రి చెప్తారు, నేను మళ్ళీ సత్యయుగ ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. మీరే 84 జన్మలు అనుభవించారు.
మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఇతరులెవ్వరూ కూడా తమ ధర్మాన్ని మర్చిపోలేదు. వాస్తవానికి దేవీ దేవతా ధర్మం వారము మనము అంత ఉన్నతమైన వారి నుండి ఇంత నీచమైన వారిగా ఎలా అయిపోయాము అనేది అర్థం చేసుకున్నారు కదా. తండ్రి కల్పకల్పం వచ్చి మీకు అర్థం చేయిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది. వినాశనమైతే సమీపంలో నిల్చుని ఉంది. స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోవాలి. స్మృతి ద్వారానే కదా అర్హులుగా అవ్వాలి. ఉదయమే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. బాబా మీరు ఎలా వస్తారు? ఎంత అద్భుతము! గీతలో కృష్ణుని పేరు వేసేశారు, కానీ ఇప్పుడు తండ్రి సన్ముఖంలో మాట్లాడుతున్నారని మీరు తెలుసుకున్నారు. అది భక్తి మార్గంలో వినిపించిన మాటలు. ఇప్పుడు ఆత్మలైన మాకు తండ్రి అయిన మీరు లభించారు. ఆత్మకు తండ్రి లభించినప్పుడు ఆ ప్రేమలు వచ్చి మిలనం చేస్తారు. పిల్లలు తండ్రితో ఎంత ప్రేమగా కలుస్తారు. ఇక్కడ నిరాకార తండ్రి చాలా గుప్తంగా ఉన్నారు కనుక ఇతనితో కలుస్తున్నప్పుడు శివబాబాను స్మృతి చేసి కలవండి అని బాబా సదా చెప్తారు. మనుషులకైతే ఏమీ తెలియదు. తెలుసుకున్న మీరు కూడా నా వారిగా అయ్యి మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు. బాబా నేను మీ వాడిని అయిపోయాను అనే ప్రతిజ్ఞ కూడా చేస్తారు కదా. స్త్రీ పురుషుల ఇరువురు ఆత్మలు కూడా అంటాయి, కానీ శరీరంలో ఉన్న కారణముగా పురుషుడు మీవాడిగా అయ్యాను అని చెప్తాడు. స్త్రీ మీదానిగా అయ్యాను అని చెప్తుంది. బాబా మేము మీ నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటాము, పూర్తిగా స్మృతి చేస్తాము అని అంటారు. స్మృతి చెయ్యలేదు అనుకోండి, ఆత్మలో ఉన్న తుప్పు వదలదు. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా కూడా అవ్వలేదు కదా. సత్యయుగంలో మీకు అఖండమైన స్థిరమైన సుఖశాంతులు సంపత్తులతో కూడిన రాజ్యము 21 జన్మలకు లభిస్తుంది. స్వర్గ రచయితైన తండ్రి తన యొక్క వారసత్వాన్ని తప్పకుండా పిల్లలకు ఇస్తారు. దూరంగా బ్రహ్మతత్వంలో నివసించే పరంపిత పరమాత్మను కొరకు చింత ఉండేది అని గానం చేస్తూ ఉండేవారు. వారు ఒకే ఒక్కసారి వస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. కొందరు అసలు అర్థమే చేసుకోరు. పోను కొద్దిగా యుద్ధం ప్రారంభమైంది అనుకోండి, అప్పుడు అందరికీ కళ్ళు తెరుచుకుంటాయి. వాస్తవంలో ఈ యజ్ఞము రచింపబడింది, కానీ ఈ యజ్ఞము గురించి అందరికీ తెలియదు. రుద్రుడు జ్ఞానయజ్ఞాన్ని రచించింది వినాశనం కొరకే. మనుషులు వినాశనం జరగకూడదు, శాంతి కలగాలి అని యజ్ఞాన్ని రచిస్తారు. కానీ రహస్యం తెలిసినందువలన తండ్రి ఈ యజ్ఞాన్ని రచిస్తారు. వినాశనమైన తరువాత ఏమవుతుంది, ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు పూర్తి సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు. అందరి అనంతమైన జన్మ కథను తెలుసుకున్నారు. పరంపిత పరమాత్ముని జీవిత కథను మేము తెలియజేస్తాము అని చెప్పేవారైతే ఎవ్వరూ లేరు. అందరూ పరమాత్మని పిలుస్తారు కదా. క్షణక్షణము స్మృతి చేస్తారు. భగవంతుడు మాకు ఈ బిడ్డను ఇచ్చారు, ఇది చేశారు, అది చేశారు అని చెప్తారు. ఎవరి వస్తువో అది వారు తీసుకున్నారు అని కొందరు అనుకుంటారు. ఇలాంటి బుద్ధివంతులైన వ్యక్తులైతే కొద్దిమంది ఉంటారు. అనేక రకాలైన మనుషులు ఉన్నారు. ఇప్పుడు మీకు తండ్రి లభించారు కనుక వారినే స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే సంపాదన జరుగుతుంది. మీరు విష్ణుపురానికి అధికారులుగా అవుతారు. మీరు సత్యయుగం నుండి కలియుగ అంతం వరకు పూర్తి చక్రాన్ని తెలుసుకున్నారు. బాబా బుద్ధిలో ఎలా ఉందో మీ బుద్ధిలో కూడా అలాగే ఉంది కనుక వారిని జ్ఞానసాగరులు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అచంచలంగా స్థిరంగా ఉండాలి. మాయ అయితే క్షణక్షణము వచ్చి డోలాయమానంగా చెయ్యకూడదు. పూర్తి దుర్బలురుగా అవ్వకూడదు.
తండ్రిని స్మృతి చేయలేదు అనుకోండి, వాడిపోతారు అంటున్నారు బాబా. తండ్రిని స్మృతి చేసే పురుషార్థాన్ని మీరు చేస్తున్నారు. సమయం సమీపానికి వచ్చినప్పుడు మా పురుషార్థం పూర్తి అయింది, అంతిమ సమయం వచ్చేసింది అనేది మీరు గమనిస్తారు కూడా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. దీనిలో మొదటి పాయింట్, ఆత్మిక చదువును అభ్యసించి సత్యమైన సంపాదన చెయ్యాలి, ఇతరులతో చేయించాలి కూడా. ఇంటికి వెళ్ళాలి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఎలాంటి వికర్మలు కూడా చెయ్యకూడదు. సెకండ్ పాయింట్, ఉదయమే లేచి తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. చిన్న చిన్న విషయాలకు దుర్బలురుగా అవ్వకూడదు. అంటే అత్తిపత్తి ఆకు వలె ముడుచుకుపోకూడదు అంటున్నారు బాబా. స్థితిని అచంచలముగా చేసుకోవాలి. ఈరోజు వరదానము, జ్ఞానము యొక్క లైట్ మైట్ ద్వారా తమ అదృష్టాన్ని మేల్కొలిపే సదా సఫలతామూర్తి భవ. సారాంశము, ఏ పిల్లలైతే జ్ఞానము యొక్క లైట్ మైట్ ద్వారా ఆది మధ్య అంతమును తెలుసుకొని పురుషార్థం చేస్తారో వారికి సఫలత తప్పకుండా ప్రాప్తి అవుతుంది. సఫలత ప్రాప్తించడం కూడా అదృష్టానికి గుర్తు. నాలెడ్జ్ఫుల్గా అవ్వడమే అదృష్టాన్ని మేల్కొలిపే సాధనము. జ్ఞానం కేవలం రచయిత మరియు రచనలది మాత్రమే కాదు, కానీ నాలెడ్జ్ఫుల్ అనగా ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మలో కూడా జ్ఞాన స్వరూపులుగా ఉండాలి. అప్పుడే కదా సఫలతామూర్తులుగా అవుతారు. ఒకవేళ పురుషార్థం సరైనదిగా ఉండి కూడా సఫలత కనిపించలేదు అంటే అది అసఫలత కాదు, పరిపక్వతకు సాధనము అని భావించాలి. స్లోగన్, న్యారాగా అంటే భిన్నముగా అయి కర్మేంద్రియాలతో కర్మ చేయించినట్లయితే కర్మాతీత స్థితి యొక్క అనుభవాన్ని సహజముగానే చేయగలుగుతారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ, జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎప్పుడు యోగంలో కూర్చుంటారో అప్పుడు సెకండ్లో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. సేవ యొక్క సంకల్పాలు కూడా నడవకూడదు, అవి కూడా ఇమిడిపోవాలి. ఎంత శక్తి ఉండాలి అంటే స్టాప్ అంటూనే వెంటనే స్టాప్ అయిపోవాలి. ఫుల్ బ్రేక్ పడాలి, డేలా బ్రేక్ అయితే కాదు. ఒకవేళ 1 సెకండుకు బదులుగా ఎక్కువ సమయం పట్టినట్లయితే ఇముడ్చుకునే శక్తి చాలా బలహీనంగా ఉంది అని అంటారు. అచ్చా, ఓం శాంతి.